నన్ను క్షమించు బోవనమ్మా. నేను కూడా తొందరపడ్డాను. మిమ్మల్ని 10 మందిలో దారుణంగా అవమానించి ఇక్కడికొచ్చి చాటుగా క్షమాపణ అడుగుతుంటే తప్పని చెప్పాను. కాని కావేరి అర్థం చేసుకోకుండా ఇలా చేస్తుందనుకోలేదు. ఏమైనా నువ్వు చేసింది తప్పే అలా. కావేరి విషయం అతే చూసుకునేది, నువ్వెందుకు కలగజేసుకున్నావు? చెప్పాను కదా యమజా, తనలా డ్రామాలాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. సరే, నేను చేసింది తప్పే. కాని క్షమాపణలో అడగడానికొచ్చిన అమ్మాయి ఆ పని చేయకుండా నాతో ఎందుకు గొడవ పడింది? నిన్నెందుకు కొట్టబోయింది? అలా ఆగేమజా, తను చెప్పింది కరెక్టే. ఇప్పుడు తన నిజస్వరూపమేంటో నాకు అర్థమైంది. కావేరి మీద నాకు అర్జున్కి ఎక్కడో చిన్న కన్సర్న్ ఉండేది. అర్జున్ అయితే తన విషయంలో ఒకసారి ఆలోచిద్దామని కూడా అన్నాడు. నేను కూడా సరే అన్నాను. కాని ఇప్పుడు జన్మలో తన ముఖం చూడకుండా చేసుకుంది. అత్తయ్య, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. లేదు యమజ, కావేరి ఈ ఇంటికి తగ్గ కోడలు కాదు, ఎప్పటికీ కాలేదు కూడా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. సారీ అత్తయ్య, నేను కావేరికి ఎదురు పడకుండా ఉండాల్సిందే. నన్ను చూడగానే తన కోపం రెట్టింపయింది. చూడండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. ఇక్కడ జరిగింది కూడా అర్జున్కి చెప్పొద్దు. అర్థమైందా? వెళ్ళండి. అలా ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరిపోయింది. కథ సుఖాంతమైపోయింది. అప్పుడే ఎండింగ్ టైటిల్స్ వేసిస్తావేంటలా? పిక్చర్ అభి బాకీయే. ఫోనీ, ఏం చేస్తున్నావు యమజా? బావకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పేద్దాం. అదేంటి, మీ అత్తయ్య చెప్పొద్దని చెప్పింది కదా? అవును, చెప్పింది. కాని బావకి చెప్తేనే కదా కథ ఇంకా రక్తి కట్టేది. ఓ, ఇక్కడేం జరిగిందో నువ్వే చెప్పాలి. సినిమాలో క్లైమాక్స్ సీని రైటర్ ప్రొడ్యూసర్ కి చెప్పినంత బాగా చెప్పాలి. నీకెందుకు, నువ్వు రిలాక్స్ అయిపో. ఇక్కడ జరిగింది పావలా అయితే దాన్ని రూపాయి చేసి చెప్తాను. నటించను, జీవించేస్తాను. చెప్పండి. అర్జున్ బాబు, ఏం చెప్పమంటావు? ఘోరం జరిగిపోయింది. ఏమైంది? కావేరి ఇంటికొచ్చింది. నన్ను నా భర్తని విడదీస్తారా అని భువనమ్మని యమజని నానా మాటలంది బాబు. నన్నైతే కొట్టింది కూడా. యమజను కూడా కొట్టబోతుంటే భువనమ్మ అడ్డుపడింది. నన్నే అడ్డుపడతావా అని భువనమ్మను కూడా కొట్టేసింది బాబు. ఏం మాట్లాడుతున్నారు? అమ్మని కొట్టడం ఏంటి? అవును బాబు, కొట్టింది. అందుకే భువనమ్మ ఆ గదిలోనే ఉండిపోయారు. అవమానం భరించలేక బయటకు కూడా రావడం లేదు. ఆ కావేరి ఇంత తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు బాబు. ఆ కావేరి ఇప్పుడు ఎక్కడుంది? ఇంటికెళ్ళిపోయి ఉంటుంది బాబు. కావేరి, నిన్ను వదలను. అలా ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అత్తయ్యనే కొట్టిందని తెలిసాక
బావ కావేరిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. ఆ ఇంటికి వెళ్తాడు, జరగాల్సిందంతా జరుగుతుంది. ఆ తర్వాత అర్జున్ బావ ఊహల్లో కూడా కావేరి ఉండదు. శివ, నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళు కావేరిని ఏమన్నారో ఏంటో. అందుకే ఇంకా తను ఇంటికి రాలేదు. నేను వెళ్ళి ఏమైందో తెలుసుకుంటాను. వద్దతయ్య, నువ్వు వెళ్తే గొడవ పెద్దదవుతుంది. నేను వెళ్ళి చూసొస్తాను. అర్జున్ బాబే వచ్చాడు. బహుశా అక్కడేదో జరిగి ఉంటుంది. మాట్లాడి తెలుసుకోవాలి. అర్జున్, 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 అర్జున్. కావేరి ఎక్కడ? పిలవండి తన బయటికి. అర్జున్ బాబు ఏమైంది? ముందు తన బయటికి పిలవండి. అర్జున్ బాబు, కావేరి మీ ఇంటికే వచ్చింది కదా, ఎక్కడ అని మమ్మల్ని అడుగుతున్నారేంటి? ఓ, ఇదో కొత్త డ్రామానా? ముందు తన బయటికి పిలవండి. అర్జున్, యమజను కూడా కొట్టబోతుంటే భువనమ్మ అడ్డుపడింది. నన్నే అడ్డుపడతావా అని భువనమ్మను కూడా కొట్టేసింది బాబు.